హిమాలయాస్ ఆర్ నార్త్ ఈస్ట్ బ్యూటిఫుల్ మౌంటైన్స్ గురించి అందరికీ తెలుసు. కానీ మీకు ఎప్పుడైనా సౌత్ ఇండియాలో ఉన్న బ్యూటిఫుల్ మౌంటైన్స్ గురించి తెలుసా? ఈ హైయెస్ట్ మౌంటైన్స్ మీదనే టీ ప్లాంటేషన్ ఫామ్ చేస్తారు. అండ్ ఈ టీ ప్లాంటేషన్కి అలంకారంగా ఒక రోడ్ ఉంటుంది. ఆ రోడ్ హెవెన్కి దారి ఉన్నట్టుంటుంది. ఈ ప్లేస్ ఎక్కడంటే కేరళలో ఉంది. మనం ఎప్పుడైనా కేరళ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఫస్ట్ మనకు వచ్చే ఆలోచన మున్నార్. నా ఈ 2 days రైడ్లో మనం మున్నార్లో ఏమేమి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయాలి, ఏ ప్లేసెస్ ప్రిఫర్ చేయాలి అండ్ ఏ ప్లేసెస్ని నెగ్లెక్ట్ చేయాలి, ఈ థింగ్స్ అన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. హాయ్ అందరికీ, నేను మీ అఖిల్, మీరు చూస్తున్నారు అఖిల్ సంచారి. అండ్ సో అందరికీ నేను ఈ వీడియోలోకి మిమ్మల్ని స్వాగతం పలుకుతున్నాను. తిరుగుతాట కొద్ది క్రేజీ లొకేషన్స్ కనబడతానే కదా, చూడరు ఒకసారి. ఎన్నడా ఇది రొమ్మల లొకేషన్ రా, బండ్లు కొనితే బాగుండు. మళ్ళీ పోయిన తర్వాత తిడతారేమో, అదో ఆలోచన మనకి. నా రోడ్డు చూడరు వెళ్ళి మామూలుగా ఎంజాయ్ చేస్తలేరు కదా, ఫుల్ పాటలు పెట్టుకుపోతారు. ఒక స్పీకర్ లోపల పెట్టిండా బయట పెట్టిండా అర్థమైతే లేదు. చిల్లు అయితే పోతున్నారు, చిల్లుకే చిల్లు అవుతున్నారు మన వాళ్ళు. బాబా రొంబ లొకేషన్ రా స్వామి, రొంబ లొకేషన్. చూడరు సారీ, మొత్తం అవే మీకు లొకేషన్ చూడడం. మొత్తం అన్నీ డ్రోన్ షాట్లో పెడితే పిచ్చిలు వేసిపోతుంది మీకు, అందుకనే రోడ్ వ్యూ ఎంజాయ్ చేయర్రి. సో ఈ వీడియో చూసిన తర్వాతకి మీకు మున్నార్ ఎందుకు పోవాలో అర్థమవుతుంది. కరెక్ట్, అది ముచ్చట. చూడండి, ఓహో ఇదే ఉంటుంది వ్యూ పాయింట్ దగ్గర కూడా. చలో లెట్స్ గో టు ద వ్యూ పాయింట్. తొందరగా పోదాం, మళ్ళీ రిటర్న్ కావాలి మనం. టైం వచ్చేసి 1:09 అవుతుంది మధ్యాహ్నం. పొద్దున అవుతుంది అనుకున్నారా? 9:08 కాదు, 1:09 అవుతుంది. వెదర్ అట్లుంది. అక్కడ మున్నార్లోనే బాగానే ఉంది సిటీలో, కానీ ఇటు కొండ ప్రాంతంలో చల్లగా మబ్బులు చూసిర్రా, మంచు మబ్బులు అవన్నీ ఇట్లా తాక్కుంటూ పోతాను. ఎవరు అమ్మతోటి జర్ర అయితే అలా పోయేటోటి. లొకేషన్ లొకేషన్. సో నెక్స్ట్ లొకేషన్ ఎలిఫెంట్ పార్క్. ఎలిఫెంట్ పార్క్ దగ్గర పోయి మాట్లాడుకుందాం. ఇదే దారి, ఈ దారిలోనే ఫస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఎలిఫెంట్ పార్క్ వస్తుంది. గ్లౌజ్ వేసుకున్నా చాలా అవుతలేదు. అమ్మ లోపల ఇంకా హాఫ్ టీ-షర్ట్ వేసిన నేను. అమ్మతుడు అమ్మతుడు చలి పెడతాంది ఘోరంగా చలి పెడతాంది ఇటే ఉంది ఇది అన్నా. ఓహో ఫోటోలు దిగడానికి. అరే చూడరా సరే. రొంబ లొకేషన్ రా, రొంబ లొకేషన్.
చూసిరా పాట ముట్టుకున్నారు ఎంజాయ్ చేస్తారు వాళ్ళు లిటరల్గా. ఏ గుర్రం, వైట్ గుర్రం, అమ్మ తోడు. ఇవి చూడరు ఎంత పెద్దగా ఉన్నాయి, రేసింగ్ గుర్రాలు ఇవి, బాగా క్యూట్ ఉంది. అదేదో చూడరు ఎంత పెద్దగా ఉన్నదో. తప్పిపోయి వచ్చినాయా లేకపోతే ఎట్లా? ట్రాఫిక్ కూడా ఉన్నది. బాబా 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 అత్తా మళ్ళా రోడ్ చిన్నగా ఉన్నట్టున్నది. వ్యూ పాయింట్ ఇది, ఇదే లాస్ట్ పాయింట్ మనం చూడాల్సింది. కాకపోతే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది, బండ్లు పోతలు, చిన్న రోడ్ ఉన్నట్టున్నది. ముందు ఈ బండ్లు పోతలు, ఆ బండ్లు వస్తూనే ఉన్నాయి. పోయేటట్లే పరిస్థితి, ఫుల్ క్రౌడ్ ఉన్నారు ఇవాళ. ఎందుకు క్రౌడ్ అంటే హాలిడేస్ 7 days 8 days ఇచ్చినారంట. ఫ్యామిలీ అంత ఇటే వచ్చినారు, కార్లు బండ్లు ఏదైతే అది. ఓహో గుడ్ దట్ లొకేషన్. వ్యూ పాయింట్కి అయితే వచ్చినాం. మనం ఒక రాంగ్ రోడ్ తీసుకున్నాం, మళ్ళీ రైట్ తీసుకున్నాం. అది కింద పైకి వచ్చి రిటర్న్లో బండి పోతలేదండి. పోనీ బ్రో, అట్లా ఉంటుంది కానీ పోనీ ఆమె అనేది అట్లా ఉంటుంది. పోతానా ఏందంట. ఇది రూట్, వ్యూ పాయింట్ పోయేది. ఇప్పుడు ఏమన్నాయి మసాలాలా, స్క్రబ్లు అనుకుంటా బ్రో, గిన్నెలో ఇది. ரொம்ப சல்லி இருக்கும். ఏం కనపడదు బ్రో, కాకపోతే ఏం కనపడదు. ప్రియా ఈడ గోళం తల పెడతాంది, గ్లౌజ్ వేసుకున్న సలా అవుతలేదు. అదే చూస్తా నేను రోడ్డు మీద వచ్చేటప్పుడు ఇట్లా 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 ముందు నుంచి పోతే ఏనుగు ఎట్లుంటుంది, క్రేజీ ఉంటుంది అసలు. తమ్నెల్ పెట్టుకోవచ్చు డైరెక్ట్ మనం, పోతుంటే రోడ్డు మీద ఏనుగు అనిపించిందని. ఇదే వ్యూ పాయింట్, కాకపోతే ఏం కనబడతలేదు మంచు తప్ప మనకి. మంచు చూడడానికి చాలా దూరం నుంచి వచ్చినాం మనం. డ్రోన్ ఎగిరేసి ఒక వ్యూ చూపిద్దామన్నా కూడా కష్టమే, డ్రోన్ కనపడదు ఫస్ట్. ఏడు కుడుతుంది ఏమున్నదని చెప్పి ఏం అర్థం కాదు. ఘోరంగా ఫాగ్ ఉన్నది, టూ మచ్ ఫాగ్. ఇంత దూరం వచ్చినందుకు ఇది కొనుక్కున్నా 40 rupees. అండ్ ఏమంటారు దాన్ని, ఇక్కడ అంటే లొకేషన్ మచ్చ క్లియర్గా ఉన్నప్పుడు బాగానే ఉంటుందేమో అని, ఇప్పుడైతే ఏం లేదు. సో ఇది మొత్తం మనం ఇవాళ మున్నార్ చూసింది, మున్నార్లో తిరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అండ్ మీకు ఇంకా వీడియోలు ఏమైనా డెవలప్ చేసేది ఏమైనా అంటే ఇక్కడ ఇంకా ఇంప్రూవ్ కావాలి బ్రో, నువ్వు అక్కడ ఇంప్రూవ్ కావాలి బ్రో అని మీకు ఏమైనా అనిపిస్తే మాత్రం ప్లీజ్ డూ షూర్ కమెంట్స్లో పెట్టండి. కమెంట్స్లో పెడితే నెక్స్ట్ టైం నుంచి అది చేయకుండా ఉంటాను నేను. చూడండి మంచిగా చూడండి, అసలు బండ్లు కూడా కనిపిస్తలేవు, అంత దారుణంగా ఉంది. చేతులు గడ్డగడతానేరా బాబు, వెళ్ళి రే బయట పడాలి ఇన్ని చెట్లైనా మనం ఫస్ట్. అరే ఈ కారుడు ఎందుకు ఆపిండు,
ఏడు పోతే మనం పోతాం, ఏడు పోకపోతే మనం పోలేము. కట్ట కడదాం చేతులు ఎవడే ఎర్ర అయిపోయినాయి. మంచు పొగ మొత్తం కమ్మేసింది, మొత్తం మూసేసింది మంచు పొగ. బాబా ఘోరం చలి పెడుతుంది. అరే అమ్మ ఎటు పోతానో కూడా అర్థం అవుతలేదు. ముందు బండ్లు కూడా కనిపిస్తలేదు తెలుసా, అంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్. రోడ్లు కూడా అంతంత మాత్రమే ఉన్నాయి. బాబా ఏం చల్లరా బాబు, ఏం చల్లరా బాబు. ఘోరం ట్రాఫిక్, మళ్ళీ రోడ్లు చిన్నగా ఉన్నాయి. ముందు బండి వస్తే బండి పోతలేదు, అట్లున్న సిచ్యువేషన్ మన దగ్గర. కొంచెం వ్యూ క్లియర్ అవుతుంది, కనబడుతున్నాయి వెహికల్స్ కూడా. కాకపోతే ముందు నుంచి బండ్లు కట్టుకొస్తాయి. మనం ఏంటంటే పైన ఉండే కదా వరక, పైనుంచి ఇప్పుడు కిందకి వచ్చేసరికి కొంచెం వ్యూ అనేది క్లియర్ అవుతుంది. వీ కెన్ సీ ది రోడ్ నౌ. వర్షం అయితే బాగుండు. ఈ వర్షం జనకుల పడడం వల్ల అది తడిసి ఇంకా చలి ఎక్కువ అనిపిస్తుంది. అది ముచ్చట. మేము పోయేటప్పుడు క్లియర్గానే ఉండే, వచ్చేటప్పటికి మొత్తం మంచు కవర్ అయ్యి వర్షం పడి రోడ్లు తడి బాబా క్రేజీ. రోడ్లు తడిగా ఉన్నాయి, క్రేజీ బాబా. ఇప్పుడు చూడండి మున్నార్ని, ఇప్పుడు చూడండి వ్యూ అసలు ఎట్లున్నదో. ఆహా ఆహా ఓహో look at this guys. ఎన్నడారా ఈ లొకేషన్. వర్షం పడి, నేను చెప్పినా కదా మొన్న వచ్చేటప్పుడు చెప్పిన, వర్షం పడి జస్ట్ లైట్గా రోడ్డు తడిచండి, ఇట్లా గ్రీనరీ అప్పుడు వస్తుంది బయటికి. గ్రీనరీ అప్పుడు కనబడుతుంది మనకు, క్రేజీ గ్రీనరీ కనబడుతుంది. ఆ లొకేషన్ చూడడానికి కూడా క్రేజీ ఉంటుంది. అది చూడరు చూసారా. ఇప్పుడు చూడండి ఎంత గ్రీన్ కనబడతాయి, అప్పుడు చూడండి ఎంత గ్రీన్ కనబడుతుంది. అది చూడండి. देखो मैंने क्या देख लिया आज, ये लोकेशन को मैं देखकर बहुत आनंद हुआ, बहुत आनंद हुआ. ఇట్లా నేను చెప్పినా కదా, అట్లా జల్లు పడి గ్రీనరీ బయటకు వస్తుంది. ఇప్పుడు అసలు చూడడానికి ఎంత బాగుంది చూడండి లొకేషన్. ఇప్పుడు ఇంకా మంచిగా కనపడుతుంది. ఇప్పుడు పీక్లో అనిపిస్తుంది మీకు లొకేషన్ చూడడానికి. ఒక బస్సు తీటనా కొడుకులు ఉన్నట్టున్నారు నిజమని చెప్తాను. రూటింగ్ వాడు చూసిర్రా తీట నా కొడుకులు. మళ్ళీ ట్రాఫిక్లో ఇరికేము. ఒరే 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 అరే రే రే అమ్మారి అరే రే అమ్మ పోరాడు కేరళరా. ఏందిరా అది, వాడు బద్దెక్కిటాన్ని ఎత్తండిరా వాడు సైకోవాడు. క్రేజీ అసలు, క్రేజీయా మామూలు క్రేజీ కాదు. బస్సు ఎక్కి గుడే కుడతాడు అమ్మ. వెల్కమ్ బ్యాక్ చాటా. మీరు చూస్తున్నారు ఎయిర్ బంజారా వ్లాగ్స్. సో మొత్తానికి అయితే రూమ్కి వచ్చిన అండ్ ఫుల్ వర్షం పడుతుంది. ముండార్లా అదేమో చేద్దాం అనుకున్నాం, కానీ దారుణం ఏంటంటే పరిస్థితి అట్లా అయిపోయింది మనది. అయ్యో ఘోరం చలి పెడుతుంది. తడిసిపోయింది అది, నా రైడింగ్ జాకెట్ తడిసిపోయింది, ఘోరం చలి పెడుతుంది. ఇంకా కొంచెం పోర్స్ ఉంటాయి కదా, హోల్స్ ఉంటాయి కదా, అంటే గాలి లోపలికి, దానిలోకి గాలి పోతా అంటే చల్లగా వస్తుంది గాలి. లిటరల్గా టార్చర్ చూసిన అని చేతులు గడ్డారు, ఇట్లా అన్నికి రావట్లేదు చేతులు తెలుసా, గట్టి చెప్తుంది చేతులు. సో అది ముచ్చట. మొత్తానికి ఇవాళ మీరు చూసిన లొకేషన్స్ అన్నీ మీకు నచ్చినాయని అనుకుంటున్నా.
కాకపోతే యా ఒక్కళ్ళే పోతే మీకు బోర్ కొట్టచ్చు ఆ లొకేషన్స్ అన్నీ. కాకపోతే దోస్తులతో వాళ్ళతో పోతే మాత్రం క్రేజీ ఎంజాయ్ చేయొచ్చు. చూసిరు కదా వీడియోలలో బస్సులు ఎక్కి మరి డ్యాన్సులు చేస్తారు ఒక్కొక్కళ్ళు కేరళ వాళ్ళు, అది ముచ్చట. అండ్ ఒకవేళ రేపు కనుక వర్షం పడకపోతే మాత్రం రేపు పొద్దున్న లేచి మనం జిప్ లైన్ ఒకటి ఇంకా హాట్ ఎయిర్ బెలూన్ గాల్లోకి పోయేది ఎక్కి చూపిస్తా సరేనా. అడిగి పోయి మన కాస్ట్ గీస్ట్ అదంతా ఏందో ఎక్వైరీ చేసి మనకు మొత్తం మాట్లాడుకుందాం, ముచ్చట పెట్టుకుందాం సరేనా. ఓకే గైస్, సీ యూ అగైన్, సీ యూ నెక్స్ట్ బ్లాగ్. చూస్తున్నానండి AR బంజారా వ్లాగ్స్. నేను మీ అఖిల్ అండ్ హ్యావ్ ఏ సేఫ్ రైడ్, డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. బై గైస్, సీ యూ అగైన్. రేపు పొద్దున్న కలుసుకుందాం ఓకేనా. బై బై.